హలో నమస్తే. నేను మీ ప్రశాంతి. ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఏదైనా ఒక్కటే హాట్ టాపిక్ ఉంది అంటే అది ఏపీ ఎలక్షన్స్ మాత్రమే. మే 13న అత్యంత రసవత్తరంగా ఎలక్షన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాయి. మరి ఈ ఎలక్షన్స్ తర్వాత ఏ పార్టీ అధికారం చేజిక్కించుకోబోతోంది? ఏ పార్టీ గెలుపు గుర్రాలెక్కబోతోంది? కని విని ఎరుగని విధంగా జరిగిన పోలింగ్కి సంకేతాలేంటి? వీటన్నిటి గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి యష్ బొద్దులూరి ఉన్నారు. ఒక్కసారి అయితే ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఇప్పుడు చెప్పినట్లే అత్యంత రసవత్తరంగా మే 13 అయితే ఎన్నికలు కంప్లీట్ అయిపోయాయి. ఎప్పుడు కని విని ఎరుగని విధంగా ఒక పిఠాపురంలో కావచ్చు, జగన్ గారి పులివెందుల్లో కావచ్చు, అత్యధిక శాతంలో పోలింగ్ నమోదైంది. వీటన్నిటికీ వెనుక సంకేతాలు ఏంటి అంటారు అసలు? జగన్మోహన్ రెడ్డి పతనం, జగన్మోహన్ రెడ్డి ఓటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా గద్దెదించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ ఉగ్రవాది పరిపాలన జరుగుతుంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఫీల్ అయ్యారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి మరీ ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ ఉగ్రవాదిని గద్దెదింపాలనే ప్రయత్నం చేశారు. కాబట్టి అత్యధిక ఎప్పుడూ లేని, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎప్పుడూ లేనంత పోలైంది. అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది రాష్ట్రం ఏ రకంగా సర్వనాశనం చేశాడు గత 5 సంవత్సరాల్లో అని. అందుకనే రాష్ట్ర ప్రజలందరూ కూడా బయటకు వచ్చి, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో సెటిల్ అయిన సెటిలర్స్ కానీ, బెంగళూరులో సెటిల్ అయిన ఆంధ్ర సెటిలర్స్ కానీ, వివిధ రాష్ట్రాల్లో సెటిల్ అయిన ఆంధ్ర సెటిలర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఓటేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, లండన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అట్లా దాదాపు 1,00,000 మంది పైగా ఎన్ఆర్ఐలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ రేంజ్లో సర్వనాశనం చేస్తున్నా అర్థం చేసుకున్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఓటమికే ఈ పోలింగ్ సంకేతం. ఓకే, అంటే జరిగిన పోలింగ్ మొత్తం టీడీపీకి అనుకూలంగా ఉందని ఎలా అనుకోవచ్చు అంటారు? అంటే ఈరోజు పులివెందుల్లో ఎప్పుడు కూడా అంత అత్యధిక పోలింగ్ జరగలేదు. పులివెందుల ప్రాంత ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక నరహంతకుడు అని పులివెందుల ప్రాంత ప్రజలు కూడా ఫీల్ అయ్యారు. నేను అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి 45 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 57 నియోజకవర్గాల్లో పర్యటించి క్యాంపెయిన్ చేసి జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా సర్వనాశనం అయిపోయింది అని చెప్పే ప్రయత్నం చేశాం. కడప పులివెందుల్లో కూడా నేను క్యాంపెయిన్ చేశాను. పులివెంద వీధుల్లో నేను క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కూడా చాలామందితో మాట్లాడినప్పుడు చాలామంది చెప్పింది ఏంటంటే, సొంత బాబాయిని అతికిరాతంగా గొడ్డలి పొడితో నరికి చంపించేసిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోతేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదులుతుంది అని పులివెందుల ప్రాంత ప్రజలే అన్నారు. ఆఖరికి సొంత చెల్లి, సొంత తల్లి కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యొద్దు అనే పరిస్థితికి వచ్చారు. అంటే కనుక పులివెందుల ప్రాంత ప్రజలకే కాదమ్మా, యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఫుల్ క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎలాంటి వాడు, జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత నష్టపోయింది అనేది ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ప్రత్యక్షంగా పర్యటించాను, ప్రత్యక్షంగా క్యాంపెయిన్ చేశాను. రాయలసీమ జిల్లాల్లోనే ఎక్కువ క్యాంపెయిన్ చేశాను నేను. అంటే జగన్ గారికి పులివెందుల అనేది పెట్టని కోటగా ఉంది కదా అక్కడ ఎప్పటి నుంచో. అంటే నేను జగన్ ఓడిపోతాడు అని డైరెక్ట్గా వేగ్గా సమాధానం చెప్పలేను, కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలిచినా మహా అంటే ఒక 10,000 ఓట్లతో గెలుస్తాడు, ఓడిపోయినా 10,000 ఓట్లతో ఓడిపోతాడు. అంత టైట్గా నడిచింది. ఎందుకంటే సొంత చెల్లి షర్మిల, అంటే తోడబుట్టిన చెల్లే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక నరహంతకుడు, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక బాబాయిని చంపేసిన హంతకుడిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు అంటే ఖచ్చితంగా బాబాయ్ హత్యలో హస్తం కూడా జగన్మోహన్ రెడ్డి భారతీయ హస్తం ఉందేమో అని చెప్పి షర్మిలనే డైరెక్ట్గా అంది. అంటే పులివెందుల ప్రాంత ప్రజలకు అర్థం కాదనుకుంటామమ్మా, అర్థమవుతుంది, అన్నీ కూడా అర్థమవుతాయి. కాకపోతే ఏంటంటే ప్రజలు కూడా స్తబ్దుగా ఎందుకుంటారంటే ఒక సైకో పాలకుడితో పెట్టుకోవడం ఎందుకు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సైకోలేనమ్మా. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎర్రచందనం స్మగ్లర్లు, డ్రగ్స్ స్మగ్లర్సు, అదేవిధంగా ఇసుక స్మగ్లర్సు, లాటరైటు, బాక్సైటు, థోరియము, టైటానియము, ఇలా చెప్పుకుంటూ పోతే సహజ వనరులన్నీ కూడా స్మగ్లింగ్ చేసే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ప్రజలకు అందరికీ అర్థమైంది. కాబట్టి ఈసారి ఆ పోలింగ్ ద్వారా సరైన సమాధానం చెప్పాలనుకున్నారు, చెప్పారు. రేపు జూన్ 4వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ఓటమి ఎంత భయంకరంగా ఉండబోతుందో జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. కాబట్టే లండన్ పారిపోయాడు అని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే వార్ వన్ సైడ్ అయిపోయింది అనుకుంటున్నారు? 100% తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది.
జూన్ 9వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు అనే నేను అనేది యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వినబోతున్నారు. ఓకే. అంటే పులివెందులలో షర్మిల కావచ్చు, సునీత కావచ్చు, చేసిన ప్రచారం కానీ, చేసిన అభ్యర్థనలు కానీ మొత్తానికి ఫలిస్తాయంటారా? 100% ప్రజలను పిచ్చోళ్ళు కాదమ్మా, ప్రజలు చాలా తెలియగలవాళ్ళు, ప్రజలు చాలా చైతన్యవంతులు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలని కల్లారా చూశారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల్ని దాదాపు 1200 మంది పైగా జగన్మోహన్ రెడ్డి పార్టీ చంపేసింది గత 5 సంవత్సరాల్లో. దాదాపు 90 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేసింది. అంటే ప్రత్యక్షంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టడం కానీ, దొంగ కేసులు పెట్టడం కానీ అలా చేశారు. అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తల్ని, వీర మహిళల్ని ఎంతమంది హింసించారు, వేధించారో మనం చూసాము. సామాన్య ప్రజల్ని, ప్రశ్నించిన సామాన్య ప్రజల్ని కూడా చంపేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చంపటాలు, నరుక్కోటాలు తప్పితే అభివృద్ధి, సంక్షేమం అనేది ఎక్కడా లేదు. అప్పు తెచ్చి సంక్షేమం చేసే పనికిమాలిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డే. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోవడం కాదు, యావత్తు భారతదేశం పరువైపోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడులు పెడితే 2019లో ఒక్క ఛాన్స్ అని గెలిచిన జగన్మోహన్ రెడ్డి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తన్ని తరిమేశాడు. ఎగ్జాంపుల్ కియా మోటార్స్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇన్స్టాల్ అయిందో దానికి అనుబంధ సంస్థలుగా 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాల్సింది. కానీ అవన్నీ కూడా బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ పెట్టుబడి పెట్టాయి. అంటే కియా మోటార్స్ అనుబంధ సంస్థ 2.5 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టుంటే దాదాపు ప్రత్యక్షంగా 40,000 మందికి ఉపాధి కలిగేది, పరోక్షంగా ఒక 2 లక్షల మందికి ఉపాధి కలిగేది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేశాడో రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ కూడా అర్థమైంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఓటమిని జగన్మోహన్ రెడ్డి చేతులారా అంగీకరించాడు. కాబట్టి ఈరోజు వైసీపీ వాళ్ళే రిజల్ట్స్ రాకముందు మేము ఓడిపోయాము, మేము ఓడిపోతున్నాము, మా మీద దాడులు చేస్తున్నారని చిలక పలుకులు బరుగుతున్నారు. ఎగ్జాంపుల్, తాడిపత్రి నియోజకవర్గంలో ఒక డిఎస్పి చైతన్య అనే వ్యక్తి, వేరే జిల్లాకు సంబంధించిన డిఎస్పి తాడిపత్రిలోకి వచ్చి తాడిపత్రిలో గొడవలు చేయించే ప్రయత్నం చేసి జేసీ దివాకర్ రెడ్డి ఇంట్లో తాడిపత్రి నియోజకవర్గంలోనమ్మా ఒక డిఎస్పి చైతన్య అనే వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. వేరే జిల్లా డిఎస్పి అన్న ఆ జిల్లా డిఎస్పిని తీసుకొచ్చి తాడిపత్రిలో పెట్టి మారణ హోమం సృష్టించే ప్రయత్నం చేశారు. ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కూడా అసలు పక్క జిల్లా డిఎస్పి ఎందుకు తాడిపత్రిలోకి వచ్చాడు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసే స్థాయికి వచ్చేసారు. అంటే తాడిపత్రి జిల్లాలో డిఎస్పి చైతన్య అనే వ్యక్తి అక్కడ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బూట్లు నాకే వ్యక్తి అని చెప్పి మేము ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాం. అంటే పోలీసులు అనేవాళ్ళు ప్రజలకి సేవలు చేయాల్సిన వాళ్ళు, ప్రజలకు రక్షణ కల్పించే వాళ్ళే ప్రజల ప్రాణాలు తీసేయడానికి పాల్పడుతున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నాయో ప్రజలందరికీ అర్థమైంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఓడిపోతున్నారనే భయంతో ప్రతిపక్ష పార్టీ, అంటే ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంతతకి మారు పేరైన చిత్తూరు, తిరుపతిలో కూడా మన పులివర్తి నాని గారి మీద ఎంత దారుణమైన అటాక్ చేశారు. మీ అందరికీ ఒక విషయం చెప్తానమ్మా, పులివర్తి నాని గారి కొడుకు పులివర్తి వినీల్ చాలా కామ్ గోయింగ్ వ్యక్తి, చాలా మాస్ వ్యక్తి కూడా. పులివర్తి నాని గారి మీద జరిగిన దాడి తర్వాత ఒక్కసారి పార్టీ ఒక అర్ధగంట సేపు కళ్ళు మూసుకుంటే కనుక పులివర్తి వినీల్ అనే వ్యక్తి ఎవరు, పులివర్తి నాని గారి కొడుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీని లేకుండా చేసిన దమ్ము పులివర్తి వినీల్కి ఉంది. కానీ తెలుగుదేశం పార్టీలో సభ్యత సంస్కారం అనే ఒక అడ్డొచ్చి కాబట్టి ఆగిపోయాడు. లేదంటే పులివర్తి వినీల్ని ఒక అర్ధగంట సేపు వదులుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీని మొత్తం లేపేసి ఉండేవాడు. అంటే అధికారం లేదు కాబట్టి ఒక్క క్షణం ఆలోచించారనుకోవచ్చు కదా. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మ్యాటర్ అది కాదమ్మా. మన ప్రాణాల మీదకి వస్తే మేము ఎంత దూరమైనా వెళ్తాము అని సంకేతాలు ఇచ్చే దమ్ము మాకు ఉంది. కాకపోతే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే సభ్యత సంస్కారం, మర్డర్లు ఇవన్నీ వద్దు అని అంటూ ఉంటారు. అందుకని అడ్డు కట్టేసి ఆగిపోతున్నాం, మా చేతులు కట్టేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఒక అర్ధగంట సేపు స్టేట్ మీది అని పరిటాల శ్రీరామ్ గారికి, జేసీ అస్మిత్ గారికి, పులివర్తి వినీల్ గారికి, దూలుపాలి నరేంద్ర గారికి, జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి, ఇలాంటి వాళ్ళకు ఒక అర్ధగంట సేపు స్టేట్ను వదిలేశారనుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ రౌడీ మూకలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనుమరుగైపోతారు. చీడ పురుగులందరినీ ఏరేస్తారు వీళ్ళంతా కూడా. వీళ్ళకి అంత కెపాసిటీ ఉంది, అంత దమ్ముంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంద్రబాబు నాయుడు గారు చేతులు కట్టేసి మర్డర్లు వద్దు, ప్రశాంతతగా ఉండాలి, మన సభ్యతా సంస్కారంతో ఉండాలి అని పదే చెప్తారు. కాబట్టి
ఆగి ఉన్నాను తప్పితే ఒక 5 నిమిషాలు మాది కాదు అనుకుంటే వైసీపీ వాళ్ళకంటే భయంకరమైన దాడులు, వైసీపీ వాళ్ళకంటే భయంకరమైన మారణ హోమాలు సృష్టించే దమ్ము, ఆ గుండె ధైర్యం మా అందరికీ ఉంది. ఒకవేళ ఇప్పుడు జూన్ 4 తర్వాత కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తే ఒకవేళ ఈ హత్య రాజకీయాలు అనేవి ఇక్కడతో ఆగిపోతాయా, లేకపోతే రివెంజ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా టీడీపీకి? డౌటే లేదమ్మా. మమ్మల్ని హింసించిన వాళ్ళని, మమ్మల్ని వేధించిన వాళ్ళని, మా మీద దొంగ కేసులు పెట్టిన వాళ్ళని, మమ్మల్ని కొట్టిన వాళ్ళని, మమ్మల్ని తిట్టిన వాళ్ళని, మమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళని ఎవ్వడిని వదలము. దానిలో ఎటువంటి బేసిజాలకు పోయే ప్రసక్తే లేదు. లోకేష్ బాబు గారు క్లియర్గా చెప్పారు. రెడ్ బుక్లో అందరి పేర్లు రాసుకున్నామమ్మా. ఎవడెవడైతే ఏ అధికారి అయితే తోక జాడిచ్చాడో, ఎవడెవడైతే వైసీపీ నాయకుల బూట్లు నాకి వాళ్ళ ఎవరైతే డ్యూటీ చేయాల్సిన వాళ్ళు డ్యూటీ చేయకుండా అతి ఉత్సాహం ప్రదర్శించారో, ఎవరైతే వైసీపీ కార్యకర్తలు అతి ఉత్సాహం ప్రదర్శించారో, వైసీపీ కార్యకర్తలు ఎవరైతే తెలుగుదేశం జనసేన మహిళలను ట్రోల్ చేశారో వాళ్ళు ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా 100కి 100% తిరిగిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ మా నాయకుడు లోకేష్ బాబు గారు తీసుకుంటారు. దానిలో ఎటువంటి బేసిజాలకు పోయేది లేదు. నేను చెప్పను ఇప్పుడు మేమేం రివెంజ్ తీసుకోమని, ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటాం, దానిలో డౌటే లేదు. నో సెకండ్ క్వశ్చన్. అంటే చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాల్ని ప్రోత్సహించరు, సభ్యత సంస్కారం టీడీపీ ప్రభుత్వానికి సొంతం అని ఇప్పుడు ఒక కామెంట్ చేసిన మీరు మళ్ళీ మేము రివెంజ్ ప్లాన్ తీసుకుంటాము, మేము డెఫినెట్లీ మా మీద ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద మేము డెఫినెట్లీ తిరిగి దాడి చేస్తాము అని మీరే చెప్తున్నారు. నేను తిరిగి దాడి చేస్తామని చెప్పలేమ్మా, రివెంజ్ తీసుకుంటామని చెప్పాం. ఖచ్చితంగా లీగల్ ప్రాసెస్లో రివెంజ్ తీసుకుంటాం. ఖచ్చితంగా ఎవరైతే వైసీపీ సైకోలు, ఎవరైతే కార్యకర్తలుగా నాయకులు ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తాను, కొడాలి నానిగాడు కానీ, వల్లభనేని వంశీగాడు కానీ, మన పేరుని నానిగాడు కానీ, అదేవిధంగా డాబర్ మ్యాన్ వాడి పేరేంటి అనిల్ కుమార్ యాదవ్ కానీ, అంబటి రాంబాబు కానీ, ఇలా కొంతమంది యదవలు సైకోలు పనికిమాల నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సరైన లీగల్ ఎంటిటీ ప్రాసెస్లో పెట్టి వాళ్ళని ఏ రకంగా వాళ్ళని బోన్ ఎక్కించాలి, ఏ రకంగా వాళ్ళని జైల్లో పెట్టించాలో ఖచ్చితంగా అన్నీ చేస్తాం. లీగల్ ప్రాసెస్ మేము ఇల్లీగల్గా ఏం చేయమమ్మా. మేము దమ్ముగా ధైర్యంగా ఎటువంటి తప్పు చేయకుండా న్యాయ పోరాటం చేసి వాళ్ళందరినీ ఖచ్చితంగా ఉరికమ్మం ఎక్కించే బాధ్యత, వాళ్ళకి న్యాయంగా శిక్ష పడే బాధ్యత మేము తీసుకుంటాము. అది లోకేష్ గారు తీసుకుంటారు. లీగల్ ఎంటిటీ ప్రాసెస్లో వాళ్ళందరూ శిక్షలు పడేలా చేస్తాం. దానిలో ఒక అనిల్ యాదవ్ గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, మిగతా వైసీపీలో ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఎవరైనా కావచ్చు, నేతలు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ ముందుగానే, ఇందాక మీరు కూడా మాట్లాడారు, ముందుగానే ఓటమిని ఒప్పేసుకుంటున్నారు అని. అంటే నిజంగానే వాళ్ళకి ఓటమి భయం పట్టుకుందంటారా? రోజా చిత్తుగా ఓడిపోబోతుంది. రాసి పెట్టుకోండి. నగరి ప్రాంత ప్రజలు రోజాని చీకొట్టినంతగా బహుశా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నాయకుడు అంత చీకొట్టల. నగరి ప్రాంత ప్రజలు, నేను నగరిలో పర్యటించినప్పుడు మహిళలు అయితే లిటరల్గా చీకొట్టారు రోజాని. ఇంత దరిద్రమైన మహిళ మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంది ఏంటి సార్ అని అడిగారు నన్ను, లిటరల్గా అడిగారు నన్ను. ఎందుకంటే రోజా 2019 ఎఫిడవిట్లో 36 కోట్ల రూపాయలు ఎంత ఆస్తి చూపించింది. 2024 ఎఫిడవిట్లో 400 కోట్ల రూపాయలు ఆస్తి చూపించింది. ప్రజలకు అర్థం కాదా ఎంత సంపాదించిందో, ఎంత అక్రమంగా సంపాదించిందో. ఆఖరికి రోజా బతుకు ఎంత నీచమైన బతుకు అంటే, ఆఖరికి తిరుపతి దర్శనాలు కూడా 10,000 రూపాయలకు అమ్ముకున్న నీచమైన బతుకు రోజాది. అలాంటి క్యారెక్టర్ని ఎవడన్నా ఎంటర్టైన్ చేస్తాడా? ఎవరైనా ఇంకోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తారా? అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళందరూ ఏంటంటే పోలీసులు రక్షణ వలయంలో ఉండి చాలా గొప్పగా మాట్లాడే పిల్ల నాయకులు వాళ్ళంతా కూడా. అంటే నేను అంటుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ గత 5 సంవత్సరాలుగా పోలీసులు రక్షణ వలయంలో లేకుండానే మేము ఒక యుద్ధం చేసాం. ఒక సైకోని, ఒక ఉగ్రవాదితో యుద్ధం చేసాం మేము. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎట్లాంటి వాడు అంటే, నా అభిప్రాయం చెప్తాను, బీపుల్ లేకుండా వేయండి మీకు ధైర్యం ఉంటే. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎలాంటి వాడు అంటే ఒక ఉగ్రవాదితో సమానం. ఒక ఉగ్రవాది ఏం చేస్తాడు? ఒక దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఆఖరి క్షణం వరకు, ఆఖరి రక్తబొట్టు వరకు ప్రయత్నిస్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉగ్రవాదిలాగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఓడిపోతున్నాడని తెలిసి కూడా ఈవీఎంలని బ్యాలెట్లని తిమ్మిని బొమ్మించేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఆ పిల్ల సైకిల్ ద్వారా దాడులు చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఒక ఉగ్రవాదితో పోల్చా నేను. ఖచ్చితంగా నేనే కాదమ్మా, నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక ఉగ్రవాదితో పోల్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక రాజకీయ ఉగ్రవాది అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఫీల్ అయ్యారు కాబట్టి అలానే తీర్పిస్తున్నారు. ఓకే. అలాగే కొడాలి నాని గారు 2024వ సంవత్సరంలో జరిగే ఎన్నికలు మాత్రమే నాకు చివరి ఎన్నికలు, ఆ తర్వాత నేను పోటీ చేయను, నన్ను గెలిపించండి అని బతిమాలుకున్నారు. ముద్రగడ పద్మనాభం గారు కూడా
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించగలిగినప్పుడు, ఒకవేళ ఓడించలేకపోతే నేను నా పేరుని మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని ఆయన అందరి ముందు బహిర్గతంగా చెప్పేశారు. మరి మార్చుకోవాల్సిన పరిస్థితి ఉందంటారా? మా కమ్మ సామాజిక వర్గంలో చీడ పులుగులుగా ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ కొడాలి నానిగాడు, దాని తర్వాత వల్లభనేని వంశీగాడు. వీళ్ళిద్దరు ఉన్నంత చీడ పురుగులు కమ్మ సామాజిక వర్గంలో ఎవరు లేరు. కాపు సామాజిక వర్గంలో అతిపెద్ద చీడ పురుగు ఎవడన్నా ఉన్నాడు అంటే ఆడు ముద్రగడ ప్రభావం. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి ఎనలేని ద్రోహం చేసి, ఎనలేని అన్యాయం చేసి, కాపు సామాజిక వర్గాన్ని అట్టడుగు స్థాయికి తీసుకొచ్చి చేయాలి, కాపు సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా అటు ఇటు కాకుండా చేసేయాలని కంకణం కట్టుకొని ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డికి పనిచేశాడు. అంటే కాపు సామాజిక వర్గానికి ఐకాన్గా చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తే, కాపు సామాజిక వర్గం అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి అని అనుకుంటున్నప్పుడు, ఆఖరికి ముద్రగడ పద్మనాభం గారి కూతురు కూడా, తన సొంత తోడబుట్టిన కూతురు కూడా, అంటే ఆయన కన్న కూతురే కదా, ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే, అంటే ముద్రగడ పద్మనాభంకి ఒక పదవి ఇవ్వలేదని చెప్పి రాజకీయ కాంక్షతో, రాజకీయ వ్యభిచారంలో భాగంగా పోయి జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకి ఆయన కులాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన నీచుడు ఎవడన్నా ఉంటాడా? అందుకనే ముద్రగడ పద్మనాభం కన్న కూతురు కూడా, నా తండ్రి ఇంత దరిద్రంగా మాట్లాడుతానని నేను ఎప్పుడూ ఒప్పుకోలేదు, నా తండ్రిలా పవన్ కళ్యాణ్ ఓడించకపోతే ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకుంటాను అని అంటాడా? ఎంత నీచము అని చెప్పి కన్న కూతురే మాట్లాడిందంటే వాడు బతుకు బతికేనా? నాకు ముద్రగడ పద్మనాభం ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలని, కానీ ఆ క్యారెక్టర్ని అసలు ఐ హ్యావ్ నో రెస్పెక్ట్. ముద్రగడ పద్మనాభం అనేవాడు కాపు సామాజిక వర్గానికి చీడ పురుగు. కమ్మ సామాజిక వర్గంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ అనేవాళ్ళు, ఒక అవినాష్, దేవినేని అవినాష్ గారు, అదేవిధంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీళ్ళందరూ కూడా కాపు సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికి పట్టిన ఒక చీడ పురుగులు వీళ్ళందరూ కూడా. దయచేసి కమ్మ సామాజిక వర్గంలో అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఇలాంటి దరిద్రులు ఆ సామాజిక వర్గంలో ఉండి ఆ సామాజిక వర్గాన్ని పరువు తీసేస్తున్నారు. కాబట్టి ఇలాంటి కమ్మ సామాజిక వర్గంలో ఉన్న కొడాలి నానిగాడికి, వల్లభనేని వంశీ గారు, దేవినేని అవినాష్ గారు, వీళ్ళెవరూ కూడా ఎప్పుడు గెలవకూడదు అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఓడించే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఈసారి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ముస్లిం మైనారిటీ సోదరులు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి భారీగా ఓట్లు వేశారు. అంటే ముస్లిం మైనారిటీ సోదరులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థమైంది కాబట్టి కూటమికి ఓటేసి కూటమిని గెలిపించే ప్రయత్నం చేశారమ్మా. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు, అలాగే అంబటి రాంబాబు గారి అల్లుడు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత తల్లి, చెల్లెళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే సొంత కుటుంబ సభ్యులే వీళ్ళని ఇంత వ్యతిరేకిస్తున్నప్పుడు రాష్ట్రంలోని కొంతమంది ప్రజలు ఆయన అంత గుడ్డిగా ఎలా నమ్మగలుగుతున్నారు మీరు అనుకుంటున్నారు? అంటే నేను ఒక విషయం చెప్తానమ్మా, ఎప్పుడైనా మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందంటే, రేప్ చేసిన వాడిని కూడా సపోర్ట్ చేసే జనాలు ఉంటారు. ఒక అమ్మాయిని, దిశ అనే అమ్మాయిని అతికిరాతంగా రేప్ చేసి ఆమె ఇంటర్నల్ ఆర్గన్స్ బయటికి తీసేసిన వాడికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉగ్రవాది కసబ్ గారిని చంపేస్తుంటే మన భారతదేశంలోనే ఆయన చంపొద్దు అన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలానే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఉగ్రవాదులను సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, రేపిస్టులను సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అలానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక రాజకీయ ఉగ్రవాది, పనికిమాలినోడు, పరిపాలన చేతగానోడు అని తెలిసినా కూడా వాడు ఇచ్చే ఎంగిల్ మెతులకు ఆశపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దానికి తప్పులేదు, అది మన ప్రజాస్వామ్యం అంతే. మనం దాన్ని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఏంటంటేనమ్మా, ముద్రగడ పద్మనాభం కూతురు ముద్రగడ పద్మనాభంని వ్యతిరేకించింది. అంబటి రాంబాబు వాడు ఒక క్యారెక్టర్లెస్ ఫెలో, వాడు కూతురు వయసున్న అమ్మాయిలని లైంగికంగా వేధించే ఒక దరిద్రుడు. వాడి సొంత అల్లుడు బయటకు వచ్చి వీడు నికృష్టుడు, నీచుడు, దరిద్రుడు అని చెప్పి డైరెక్ట్గా తిట్టినా సరే సిగ్గుశరం లేకుండా మళ్ళీ బయటకు వచ్చి రాజకీయంగా మాట్లాడుతున్నాడు. అదే అంబటి రాంబాబు గారి ప్లేస్లో వేరే ఇంకెవరైనా ఉండుంటే ఉరేసుకొని చచ్చిపోయేవాళ్ళు నిజంగా. వాళ్ళు చెప్పిన ఆ దరిద్ర, వాళ్ళ సొంత అల్లుడు చెప్పిన మాటలకి. షర్మిల డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, షర్మిల వాళ్ళ అమ్మ జగన్ రెడ్డి తల్లి, ఎవరు కూడా జగన్ రెడ్డికి ఓటు వేయద్దు అని అంటున్నారు. అంటే కుటుంబ సభ్యులకి ఎక్కువగా వాళ్ళ సైకోయిజం కానీ, వాళ్ళ నీచ చరిత్ర కానీ కుటుంబ సభ్యులకి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులే బయటకు వచ్చి వీళ్ళు దరిద్రులు, వీళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, వీళ్ళు బాబాలను చంపేస్తున్నాడు, అంబటి రాంబాబు గారు అయితే అమ్మాయిలకు తిరుగుతాడు అని చెప్పి సొంత అల్లుడే చెప్తున్నాడు. అలా చెప్తున్నప్పుడు ప్రజలకు కూడా క్లారిటీ ఉంటుంది. ఓకే, కుటుంబ సభ్యులే ఇంత దారుణంగా చెప్తున్నారంటే ఇలాంటి వాళ్ళని గెలిపించొద్దు అనే క్లారిటీ ఉంటుంది. కాబట్టి
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పోలింగ్ జరిగిందమ్మా. ఓకే, దీని అంతటికి కారణం ఇదే అంటారు. 100% జగన్మోహన్ రెడ్డి ఓటమి ఫుల్ భయంకరంగా ఉండబోతుంది. జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఉంది. వైసీపీ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రేంజ్లో ఓడిపోతున్నాడో క్లారిటీ ఉంది. కాకపోతే మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తూ ఏదో గెలుస్తున్నామని చెప్పి వైసీపీ ఐపాక్ టీం సోషల్ మీడియాలో అడవుడు చేస్తూ ఉంటారు చూసావా, అదే అడవుడు మళ్ళీ చేస్తున్నారు. జూన్ 4వ తారీఖు నాడు సరైన సమాధానం చెప్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ పోల్ కానంత గవర్నమెంట్ బ్యాలెట్ ఓటింగ్ పోల్ అయింది. బ్యాలెట్ ఓటింగ్లో కూడా 95% వన్ సైడెడ్గా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి వేసారు అంటే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పు ఏ రేంజ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకోబోతున్నారు అనేది స్పష్టంగా ఉందమ్మా. 2019లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు ఆయన ఓడిపోయారు. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. కానీ ఆయన్ని ఎంత ట్రోల్ చేశారు, ఆయన పర్సనల్స్ తీసి ఎంత వ్యక్తిగతంగా మాట్లాడారు అనేది అందరికీ తెలుసు. కానీ సిచ్యువేషన్ 2024కి వచ్చేసరికి మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. పిఠాపురంలో ఆయన్ని ఓడించాలని ఎన్ని ప్రయత్నాలు జరిగాయని చూస్తున్న ప్రతి ఒక్కరికి, మీకు కూడా అందరికీ తెలుసు. పిఠాపురంలో వంకా గీత గారిని కూడా డిప్యూటీ సీఎంని చేస్తాను అని లాస్ట్ మినిట్లో సీఎం జగన్ గారే చెప్పేశారు. డెఫినెట్గా ఆయన్ని ఓడించడానికి కూడా ఇది ఒక ప్రయత్నం అనుకోవచ్చా? అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి 1,00,000 మెజారిటీ ఖాయం అంటారా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం జగన్మోహన్ రెడ్డిని పుట్టించిన రాజశేఖర రెడ్డి వల్ల కూడా కాదు, లేదా జగన్మోహన్ రెడ్డిని పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. ఎందుకు చెప్పనా, పిఠాపురం ప్రాంత ప్రజలకి చాలా క్లియర్ కట్గా తెలుసు వంగా గీత ఎక్కడి నుంచి వచ్చింది, వంగా గీత ఏంటి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది. ఈ కక్ష రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఫుల్ క్లారిటీ ఉందమ్మా. చాలా దూరంగా ఉన్నారు ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని పిల్లి మొగ్గలేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. డిప్యూటీ సీఎం వంగా గీతకు డిప్యూటీ సీఎం ఇస్తే ఏం చేస్తాడమ్మా? జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో అందరు డమ్మీలే కదమ్మా. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రుల సంతకాలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి పెడతాడు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలియదు అనుకుంటున్నావా? తెలుసు కదా. ఈ డిప్యూటీ సీఎం ఇస్తే ఎంత నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరాదు వంగా గీతకు డిప్యూటీ సీఎం ఇస్తే. అదే పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆయన డిప్యూటీ సీఎం అవుతాడో, లేదా ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవుతాడో, లేదా కూటమిలో చాలా అత్యంత బలమైన నాయకుడిగా ఉంటాడో అనేది ప్రజలకు ఒక ఐడియా ఉంది. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంత పవర్ఫుల్గా ఉంటారో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే పవర్ఫుల్గా ఉంటారని చెప్పి ప్రజలందరికీ ఒక క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డిప్యూటీ సీఎంకి ప్రజలు ఎవరు ఆశపడరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా డమ్మీగానే పనిచేస్తారు. ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రుల సంతకాలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి పెడతాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్నపిల్లని అడిగినా చెప్తాడమ్మా. ఓకే, అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖాయమైందా? 1,00,000 మెజారిటీ అనేది ఖాయమేనా? 100% వంగా గీత చిత్తుగా ఓడిపోబోతుంది, రాసి పెట్టుకోండి. అండ్ మొన్న ఎలక్షన్స్ రోజు జరిగిన ఒక్కసారి ఆ పరిస్థితుల్ని తలుచుకుంటే, ఒక మాచర్లలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, అంతెందుకు తెనాలిలో జరిగిన ఒక ఓటర్ లైన్లో నిలబడి ఓటు వేయమన్నందుకు జరిగిన దాడి కూడా మనందరం చూసాం. ఒక సామాన్య ఓటర్గా మీ రియాక్షన్ దాని మీద ఏంటి అంటే ఏం చెప్తారు? తెనాలి నా నియోజకవర్గం అమ్మా. తెనాలి నా నియోజకవర్గం. నేను ఆ టైంలో ఆ పక్క బూత్లోనే ఓటేస్తున్నా. ఆ పక్క బూత్లోనే ఉన్న ఓటేసేటప్పుడు కూడా ఆ రోజు అన్నాబతిని శివ అనేవాడు, వాడు ఎంత బలుపు అంటే వాడికి మామూలు బలుపు కాదు అసలుకి. వాడు కూడా తెనాలికి చేసింది ఏం లేదు. ఎమ్మెల్యే పదవి అడ్డుపెట్టుకొని 100 కోట్ల రూపాయలు సంపాదించాడు అక్రమంగా. అన్నాబతిని శివ గురించి తెనాల్లో ఎవరిని అడిగినా చెప్తాడు. ఎందుకంటే వాడు ఒక వేస్ట్ ఫెలో, లోఫర్ అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అంటూ ఉంటారు. అదేవిధంగా అన్నాబతిని శివ ఏం చేశాడు, ఎమ్మెల్యే ప్రోటోకాల్ పెట్టుకొని డైరెక్ట్గా వచ్చి ఓటేయాలనుకున్నాడు. అక్కడ ఓటర్లో గంట సేపు వెయిట్ చేస్తున్న ఓటరు, మీరేమి ఇప్పుడు ఎమ్మెల్యే కాదు కదా, ప్రోటోకాల్ ఎందుకు, లైన్లో వచ్చి ఓటేయండి అంటే చంపబెట్టి కొట్టాడు. ఆ ఓటర్ కూడా దోడ పగిలేటట్టు కొట్టాడు. అన్నాబతిని శివ కొంచెం మెల్ల కొట్టుంటాడేమో, ఓటర్ కొట్టుడికి పన్ను కూడా ఊడుతూ ఉంటుంది అనుకుంటా. దాని తర్వాత ఆ అనుచరులందరూ కలిసి ఆ కామన్ మ్యాన్ మీద దాడి చేశారు. ఈరోజు ఆ ఓటింగ్ బూత్లో అప్పటికే దగ్గర ఒక 600 మంది 700 మంది లైన్లో నుంచున్నారమ్మా. శివ చేసిన పనికి ఆ లైన్లో, అంటే ఆ 3 బూతులు కలిసి ఉన్నాయి కదా, దాదాపు 1000 ఓట్లు కోల్పోయాడు. దాదాపు 1000 ఓట్లు కోల్పోయాడు శివ ఓటమి. నాకు తెలిసి శివగాడు మేబీ ఒక 10,000 ఓట్లతో ఓడిపోయాడో 20,000 ఓట్లతో ఓడిపోయాడేమో. ఈసారి శివ ఓటమి దాదాపు 40,000 ఓట్లతో ఓడిపోతున్నాడు శివ. అంటే వైసీపీ వాళ్ళకి ఎంత పొగరు, ఎంత ఒళ్ళు బలుపు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కళ్ళకు కట్టినట్టుగా చూశారు. ఓటింగ్ లైన్లో కూడా వాడు చూపించాడు. అంటే అట్లాంటి వాడిని గెలిపిస్తారని నేనైతే అనుకోవట్లేదు. తెనాలి ప్రాంత ప్రజలు ఖచ్చితంగా
అన్నాబతుని శివాని చిత్తుగా ఓడించబోతున్నారని అయితే నాకు ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే నేను ఆ నియోజకవర్గ ఆ ఓటర్ని కాబట్టి నాకు ఒక క్లారిటీ ఉంది. ఇకపోతే మాచర్ల నియోజకవర్గంలో జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, ఆయన ఒక పులి. జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అనే వ్యక్తిని పిన్నెల రామకృష్ణారెడ్డి రోజు కల్లో భయపడుతూ ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు మాచర్ల ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మంత్రి కాకపోయినా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే పిన్నెల రామకృష్ణారెడ్డి అనేవాడు మాచర్ల నియోజకవర్గాన్ని వదిలేసి పారిపోతాడు. రాసి పెట్టుకోండి ఇది. ఎందుకంటే పిన్నెల రామకృష్ణారెడ్డి అనేవాడు పిరికోడాడు. వాడు ఎంతసేపు ఏం చేస్తాడంటే పోలీసులు రక్షణ వలయం పెట్టుకొని పోలీసులను అడ్డు పెట్టుకొని కొజ్జ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈసారి పోలీసులు లేకుండా ఒక్కసారి పిన్నెల రామకృష్ణారెడ్డిని రోడ్డు మీదకి రమ్మని చెప్పండి. సవాల్ విసురుతున్నా, బహిరంగ సంఘ సవాల్ విసురుతున్నా. పిన్నెల రామకృష్ణారెడ్డి నిజంగా మగాడైతే ఒక్కడే పిన్నెల రామకృష్ణారెడ్డి రోడ్డు మీదకి రమ్మానండి. జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఒక్కడే బయటకు వస్తాడు. జూలకంటి బ్రహ్మానంద రెడ్డా లేదా పిన్నెల రామకృష్ణారెడ్డి తెలిపోతుంది. ఏదో పోలీసులను అడ్డు పెట్టుకొని హడావుడి చేసి వాళ్ళ కార్యకర్తలను అడ్డు పెట్టుకొని హడావుడి చేసే ప్రయత్నం ఎక్కడ చేయకూడదు. పోలీసులను అడ్డు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని కొట్టి చంపే ప్రయత్నం చేశారు. అదే పోలీసులను ఒక గంట సేపు అసలు పిన్నెల రామకృష్ణారెడ్డిని వెనక లేకుండా వెళ్ళమని చెప్పండి. వైసీపీ వాడు ఎవ్వడూ తట్టుకోలేడు. వైసీపీలో ఉన్న వాళ్ళందరూ పిరుకోళ్ళమ్మ. తెలుగుదేశం పార్టీలో దమ్ముగా ధైర్యంగా గత 5 సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గంలో జూలకంటి బ్రహ్మానంద రెడ్డి వెనక నుంచున్న క్యాడర్ని వాళ్ళందరికీ సెల్యూట్ చెప్పాలి. పోలీసులు వాళ్ళకి పోలీస్ ఫాలోయింగ్ లేదు. ఓన్లీ వాళ్ళ ఫాలోయింగ్, వాళ్ళ ధైర్యము, వాళ్ళ మాస్ ఫాలోయింగ్ ద్వారానే పిన్నెల రామకృష్ణారెడ్డి వెనక పోలీసులు ఉన్నా సరే ఒక యుద్ధమే చేశారు వాళ్ళంతా కూడా. ఈసారి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాచర్లలో గెలుపు ఖాయము. పిన్నెల రామకృష్ణారెడ్డి మాచర్ల వదిలిపోవటం కూడా ఖాయమమ్మ. పారిపోతాడు మాచర్ల నుంచి పిన్నెల రామకృష్ణారెడ్డి. రాసి పెట్టుకోండి. ఓకే. అండ్ అంటే 2024లో జగన్ గారు ఓడిపోతే ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుందని మనం అనుకోవచ్చు? అమ్మ 2024లో జగన్ ఓటమి 100%. 2029కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగైపోతుంది. ఇది వాస్తవం, రాసి పెట్టుకోండి. ఇది ఆన్ ద రికార్డ్ చెప్తున్నా. 2024లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచినా, ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా, అపోజిషన్ లీడర్గా కూడా ఆయనకు అసెంబ్లీకి రాడు. 100% రాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఒక సైకోపాత్ అమ్మ. వాడు అధికారం అంతా చూశాడు. ఎలా అధికారంలో ఉంటే ఏ రకంగా అధికారాన్ని మేనేజ్ చేయొచ్చు, ఏ రకంగా ప్రజల్ని కొనొచ్చు, ఏ రకంగా ప్రజల ఆస్తులు కొల్లగొట్టచ్చు అని చెప్పి ఎంతో చూశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఒక విధంగా నేను కూడా ఒక కారణం అమ్మ. ఎందుకు చెప్పనా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే వీడియో, నేను చేసిన వీడియో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజులో 12 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వీడియో వల్ల లాస్ట్ 1 మంత్లో, లాస్ట్ 15-20 డేస్లో మొత్తం రాజకీయం తిరిగిందమ్మా. అది చంద్రబాబు నాయుడు గారు కూడా చూసి దాని తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మా పార్టీ కూడా మొత్తం దాని మీదనే ఫోకస్ చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చాలామందికి తెలియని టైంలో నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తం చదివి లేమన్కి చెప్పా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిస్తే మీ భూములేవి కూడా మీ దగ్గర ఉండవు. మీ భూములు సొంత పత్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టేసుకోవచ్చు. తద్వారా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మీ భూములు ఏవి కూడా మీకు ఉండవు అని ఒక సామాన్య పౌరుడికి అర్థమయ్యేలా చెప్పడం వల్ల సామాన్య ప్రజలందరిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన చైతన్యం పెరిగింది. కానీ వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ వల్ల ప్రజలకు లాభమే కానీ నష్టం లేదు. స్వయాన మోడీ గారే చెప్పారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజలకు చాలా మంచి చేస్తుంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మోడీ గారు తీసుకురావాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురాక ముందే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం అయిపోయింది. అది వైసీపీ వాళ్ళు అబద్ధాలను కూడా నిజాల్లాగా ఎంత గట్టిగా చెప్తారనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే సిపిఎస్లో తీయేస్తున్నాడు, మద్యపాన నిషేధం చేస్తున్నాడు, అదేవిధంగా స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నాడు, వైజాగ్ రైల్వే జోన్ తీసుకొస్తున్నాడు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 100 చెప్తా. ఏ ఒక్కటి కూడా చేయలేదు. 99% మేనిఫెస్టో చేసేసా అంటాడు. మళ్ళీ సేమ్ మేనిఫెస్టోను మళ్ళీ 2024లో పెట్టాడు కదా. ప్రజలకు అర్థమవుతుంది కదా, ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా. సో అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రాజముద్ర ఉండాల్సిన పత్రం మీద ఈ దరిద్రపు గొట్టు జగన్మోహన్ రెడ్డి గారి మొహం ఎందుకు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అడిగారు. అర్థమైందా? 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద కూడా ఒక రాజకీయ ఉగ్రవాది మొహం ఎందుకు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడిగారు. ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో కూడా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పట్టా పాస్బుక్ల మీద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండదమ్మా, రాజముద్ర ఉంటుంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పట్టా పాస్బుక్ మీద మా రాజకీయ ఉగ్రవాది జగన్ రెడ్డి మొహం ఉంటుందమ్మా.
అది సంగతి. అంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా? నా భూమి మీద నీ మొహం ఏంటి నాకు అర్థం కాదు. నా భూమి పట్టాపాసు, నా బాబు నాకు ఇస్తే భూమి, నా బాబు మొహం ఉండాలి. నీ దరిద్రపు కొట్టు మొహం పాస్బుక్ మీద ఎందుకు కదా? ప్రతి ఒక్క ఓటర్ అదే అడిగింది. ఓటర్ అందరికీ అర్థమైందమ్మా, ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ గెలిస్తే మా భూములన్నీ కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఎవడు అప్పిచ్చేవాడు ఎవడు లేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మొహం చూసి. అందుకని భూములన్నీ తాకట్టు పెట్టేస్తాడు. మా భూములు కూడా కోల్పోతారు. ఆడపిల్లల జీవితం సర్వనాశనం అయిపోతుంది. భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుంది. రాష్ట్రంలో యువకులందరూ కూడా గంజాయి డీలర్లుగా, డ్రగ్స్ డీలర్గా, పిక్ పాకెటర్లుగా అయిపోతారు. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని చెప్పి ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేశారమ్మా. అయితే ఒకవేళ కూటమి ప్రభుత్వం వస్తే జగన్ జైలుకు వెళ్ళటం ఖాయమంటారా? జగన్ని జైలుకి పంపించడం పెద్ద సమస్య కాదమ్మా. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళి నా రాష్ట్రానికి నువ్వు ఏం చేయకపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి కేసులు త్వరితగతిన పూర్తి చేయండి అని ఒక్క మాట అడిగితే చాలు, చేసేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి విజనరీ లీడర్. ఆయన డెవలప్మెంట్ 2019లో కూడా అమ్మా చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ఎంతమంది పనిచేశారమ్మా? మోదీ పనిచేశాడు, కేసీఆర్ పనిచేశాడు, జగన్ రెడ్డి పనిచేశాడు, ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. ఇంతమంది 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడించడానికి పనిచేశారు. 2019లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి కేసీఆర్ ఎందుకు పనిచేశాడు తెలుసా? కేసీఆర్ అనే వ్యక్తికి అభివృద్ధి అంటే ఏంటో తెలియదు. ఆ ఫామ్ హౌస్లో కూర్చొని మందు తాగడం, తాగబోతాడు, మందు తాగడం తప్పితే ఏం చేత కదా ఆడికి. ఆడు వెళ్ళి కంపెనీలు తెచ్చే సీన్ లేదు, లేదా పెట్టుబడులు తీసుకొచ్చే సీన్ కేసీఆర్ గాడికి లేదు. నేను కేసీఆర్ గాడు, కొడాలి నానిగాడు అని ఎందుకంటానంటే వీళ్ళంతా క్యారెక్టర్లెస్ ఫెలోస్ అమ్మ. వీళ్ళకి అసలు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. వీళ్ళందరూ ఏంటంటే తెలుగు జాతికి చీడపురుగులు వీళ్ళంతా కూడా. కేసీఆర్ 2019లో చంద్రబాబు నాయుడు ఓటమికి ఎందుకు పనిచేశాడంటే, చంద్రబాబు నాయుడు గారు 2019లో గెలిచి ఉండుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు అందరూ వచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు. తెలంగాణ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు వైపు చూసేవాళ్ళు, కేసీఆర్ వైపు చూసేవాళ్ళు. కేసీఆర్ ఏమి పర్ఫామ్ చేయలేడు కాబట్టి ఈ పనికి మాలినోడికి తాగడం తప్పితే ఏమీ చేత కాదు కేసీఆర్ గారికి. అదే చంద్రబాబు నాయుడు అయితే ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరినీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చేసేస్తున్నాడు అని మళ్ళీ ఓడించే ప్రమాదం ఉంటుందని చెప్పి కుళ్ళుకొని నీచమైన నికృష్టమైన రాజకీయంలో భాగంగానే కేసీఆర్ చంద్రబాబు నాయుడుని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపాడమ్మా. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు 2019లో గెలిచి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము టాప్ 3 స్టేట్స్లో, అంటే మన ఇండియాలో టాప్ 3 స్టేట్స్లో ఉండేది. బై 2024 వరల్డ్లోనే బెస్ట్ టాప్ 3 స్టేట్స్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడేది. దౌర్భాగ్యశాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఒక్క ఛాన్స్ మాయలో పడిపోయి కేసీఆర్ గారు చెప్పిన మాటలు విని మోసపోయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 50 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్లిపోయారు. ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నమ్మలేని పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడమ్మా. సో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి అంటారు? 2024లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది అంటే ఏం చెప్తారు? అమ్మ 2024లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి 100% గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. నా అంచనా ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం దాదాపు 116 నుంచి 137 సీట్ల మధ్యలో, 116 నుంచి 137 సీట్ల మధ్యలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందమ్మా. అదేవిధంగా ఎంపీలలో దాదాపు 18 నుంచి 22 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎంపీలు కైవసం చేసుకోబోతుందని నా అంచనా. ఓకే, వైసీపీ ఇంకా చాప్టర్ క్లోజ్ అమ్మా. వైసీపీ పని అయిపోయింది. సో 2014లో టీడీపీ పరిస్థితే మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి వస్తుంది. అంతకంటే ఘోరమైన పరిస్థితి వస్తుంది వైసీపీ ప్రజలు ఎవరు నమ్మట్లే, అయిపోయింది. నేను చెప్పే కదా మా 2029కి వైసీపీ చాప్టర్ క్లోజ్. ఇప్పుడు వైసీపీలో 2024లో ఎవడైతే వైసీపీలో గెలుస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలోకి, కాంగ్రెస్లోకి, బీజేపీలోకి వెళ్ళిపోతారు. ఆఖరికి మిగిలేదల్లా జగన్మోహన్ రెడ్డి ఒకడే ఆ పార్టీలో. జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి రాడు. పొరపాటున రఘురామకృష్ణరాజు గారు కనుక అసెంబ్లీ స్పీకర్ అయితే రఘురామకృష్ణరాజు గారు 6'4" హైట్ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి 5'5" ఉంటాడు. అరే పొట్టడా కూర్చోరా అని అన్నాడు అనుకో, ఊరేసుకొని చచ్చిపోవాలి జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఆ మాట వినాల్సి వస్తుందని చెప్పే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా రాడు, బీఎస్సీకి కూడా రాడు నేను చెప్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓటమిని తీసుకోలేడు. ఈసారి ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి హుందాగా రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆయనకు బాగుంటుంది. లేదంటారా ఆయన పార్టీ మొత్తం కూడా కాంగ్రెస్లో విలీనం చేసి పడేస్తారు. నాకు తెలిసి నెక్స్ట్ 2029కి మేబీ తెలుగుదేశం జనసేన వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మొత్తానికి రౌడీ రాజకీయాలకి ఈ సంవత్సరంతో మొత్తానికి కళ్ళం పడిపోతుంది. ఇద్దరితో అంతం అయిపోయినట్టే. రౌడీ రాజకీయం కాదమ్మా, సైకో రాజకీయం. రౌడీ రాజకీయం వేరు, సైకో రాజకీయం వేరు. రౌడీ రాజకీయం వేరు, ఉగ్రవాది రాజకీయం వేరు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా ఉగ్రవాది రాజకీయం చేశాడు. రౌడీ రాజకీయం చేయాల, ఉగ్రవాది రాజకీయం. రౌడీ రాజకీయం కంటే ఉగ్రవాది రాజకీయం 1000 రెట్లు డేంజరస్ రాజకీయం అది. జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాద రాజకీయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభం కాడు పలికారు.
ఇలాంటి ఉగ్రవాది రాజకీయ నాయకుల్ని మళ్ళీ గెలిపించకూడదు అనుకున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓటమి అత్యంత భయంకరంగా ఉండబోతుంది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. నందమూరి ఫ్యామిలీ నుంచి చూసుకుంటే ఎన్టీఆర్ గారు కావచ్చు, ఇటు అల్లు అర్జున్ గారు అంటే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి చూసుకుంటే అల్లు అర్జున్ గారు కావచ్చు, అందరూ ఒకవైపు ఉంటే వీళ్ళు మాత్రమే ఒకవైపు ఉంటున్నారు. రీసెంట్గా చూసిన ఒక ప్రచారంలో కూడా కావచ్చు, అందరూ పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంటే ఒక్క అల్లు అర్జున్ గారు మాత్రమే వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేశారు. అది మీకు ఒక సామాన్య ఓటర్గా మీరేమనుకుంటున్నారు దాన్ని? అంటే నేను అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేశానని నేను అనుకోవట్లేదమ్మా. ఎందుకంటే అల్లు అర్జున్కి ఆయన నంద్యాల ఆ రెడ్డి ఆయన చాలా గుడ్ ఫ్రెండ్ ఆయనకి. ఎందుకంటే నాకు తెలిసి అల్లు అర్జున్ గారి వైఫ్ అంటే అంత హీట్ రాజకీయాల్లో ఒక టఫ్ ఫైట్ నడుస్తోంది, మంచి హీట్ నడుస్తోంది అక్కడ. అలాంటి టైంలో ఆయన వెళ్ళి అలా కలవడం అది ఎలాంటి పరిస్థితులకి దారితీస్తుంది? ఏం ఉండదమ్మా. ఏంటంటే ఒకటే, స్నేహారెడ్డి గారికి వాళ్ళ ఫ్యామిలీతో క్లోజ్ అసోసియేషన్ ఉంది. స్నేహారెడ్డి వాళ్ళ భర్త అల్లు అర్జున్ తప్పకుండా ఫ్యామిలీకి వెళ్ళి సపోర్ట్ చేసి వచ్చి ఉంటారు. దానిలో రాంగ్ లేదు. ఆయన 2024లో సపోర్ట్ చేయాలి, 2029లో 2019లో కూడా సపోర్ట్ చేశారు ఆయన. ప్రజలకి ఏంటంటే సోషల్ మీడియా ఈ సాక్షికి ఇద్దరు పత్రికలు ఉన్నాయమ్మా. సాక్షి బ్రదర్ ఏమో TV9, సిస్టర్ ఏమో NTV. ఈ మూడు ఛానల్స్ మాత్రమే తిమ్మిని బొమ్మిని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. 2019లో సపోర్ట్ చేసింది మాత్రం చూపిలా, 2024లో సపోర్ట్ చేసింది మాత్రం 2019లో కూడా వీళ్ళు వెళ్ళి ఆయనకి వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పి గుడ్ లక్ చెప్పి వచ్చారు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం రసవత్తంగా జరుగుతున్నప్పుడు అది ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా అట్లేం ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారు ఎంత లవ్ చేస్తారు, ఎంత రెస్పెక్ట్ చేస్తారు అనేది మనం అందరం బహిరంగ వేదికల మీద చూస్తాం. ప్లస్ అందులో చిరంజీవి ఫ్యామిలీ అనేది కొంచెం అందరూ అంటే ఇండస్ట్రీలో ఉన్న అందరు ఫ్యామిలీస్ కంటే కూడా చిరంజీవి ఫ్యామిలీ ఎక్కువ యునైటెడ్గా ఉంటుంది బేసికల్లీ. సో అదేం పెద్ద ఇంపాక్ట్ పడుతుందని నేను అనుకోవట్లేదు. అల్లు అర్జున్కి ఉన్న క్రేజ్ ప్రకారం అది జనాలు వచ్చారు, కానీ అది ఆ జనాలు ఓట్లుగా టర్న్ అవుతాయని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.